అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు. గురుగారితో మాట్లాడి కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి, ఇంకా కార్తీక మాసంలో జరుపుకునే ఎన్నో విశిష్టమైన ప్రత్యేకమైన పండుగల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, రేపు 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైందని చెప్పేసి అందరు కూడా భావిస్తారు కదా. మరి ఆ రోజు పాటించవలసిన విధి విధానాల గురించి తెలియజేస్తారా? సాధారణంగానండి కార్తీక మాసం మొత్తం వ్రతం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కార్తీక మాసం 30 రోజులకు 30 రోజులు కూడా నదీ స్నానం చేసేవాళ్ళు, లేకపోతే చెరువులోనో బావిలోనో పుణ్య స్నానం చేసేవాళ్ళు ఉంటారు. 30 రోజులకు 30 రోజులు శివారాధన విష్ణువారాధన చేసేవాళ్ళు ఉంటారు. 30కి 30 రోజులు దీపారాధనలు చేసేవాళ్ళు ఉంటారు. 30 రోజులు ఏదో ఒక దానం చేసుకునేవాళ్ళు ఉంటారు. అయితే 30 రోజులు చేయలేని వాళ్ళు, మొత్తం మాసమంతా కూడా ఎవరైతే వ్రతం చేయలేరో, కార్తీక వ్రతం చేయలేరో వాళ్ళు కనీసం కార్తీక పౌర్ణమి నాడు ఇవన్నీ చేసినా కూడా మొత్తం మాసమంతా కూడా వ్రతం చేసిన ఫలితం వస్తుంది అని కార్తీక మహాత్మ్యం చెబుతూ ఉన్నది. అందువల్ల కార్తీక పౌర్ణమి ఒక్కరోజు ఉపవాసం ఉండి, కార్తీక పౌర్ణమి ఒక్కరోజు శివారాధన చేసి, కార్తీక పౌర్ణమి నాడైనా విష్ణువును పూజించి, కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపమాల సమర్పణ, దీపం వెలిగించడం, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం, కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా దానం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెబుతూ ఉన్నారు. అందువల్ల మాసంలో ఏ నియమము పాటించిన వాళ్ళు, మాసమంతా ఏ పూజా పుణ్యము చేయని వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు ఒక్కరోజైనా చేయండి అనేటటువంటిది మొట్టమొదట మనకు పెద్దలు ఇచ్చినటువంటి మార్గం అండి. గురుగారు, మరి ఉపవాసం గురించి చెప్తారా? అసలు ఏ విధంగా ఉపవాసం చేయాలి రేపు అని? ఉపవాసాల్లో ఒక 4 రకాలు ఉన్నాయండి. 4 రకాల ఉపవాసాల్లోనూ కూడా నక్తము అని అంటాం. ముందు నక్తము అని అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సూర్యాస్తమయం తరువాత నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయడం, దానికి నక్త వ్రతం అని పేరు. కొంతమంది అలా చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయొచ్చట, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి తినకుండా ఉంటే ఏకభుక్తం అంటారు దాన్ని. అలా కూడా చేయొచ్చు. లేదా ఛాయానక్తం అని ఒకటి ఉంది. అంటే రమారమి సాయంత్రం ఒక 4:30 ప్రాంతంలో, 4 నుండి 5 మధ్యలో, అంటే ఒక మనిషి నిలబడినప్పుడు ఆ మనిషి యొక్క నీడ తనకంటే కూడా ద్విగుణీకృతమై, అంటే డబుల్ అయి ఉంటుంది. ఆ విధంగా మన నీడ మనకంటే కూడా డబుల్గా మనకి పెద్దగా కనిపించినప్పుడు, ద్విగుణీకృతం అక్కర్లేదు, మనకంటే కొంచెం పెద్దగా కనిపిస్తే చాలు అని కూడా కొంతమంది మహర్షుల అభిప్రాయం. కావున మన నీడ మనకంటే పెద్దగా కనిపించేటటువంటి సమయంలో భోజనం చేయడానికి ఛాయానక్తం అని పేరు. అలాగైనా కూడా చేయవచ్చు. అంటే సాయంత్రం ఒక 4 గంటల వరకు ఉపవాసం ఉండి భోజనం చేయడం కూడా కార్తీక మాసంలో విశేష ఫలాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా చెబుతూ ఉన్నారు అయాచితం అని అన్నారు. అంటే నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని అడగకుండా ఎవరైనా పిలిచి పెడితే భోజనం చేయడం, ఇది కూడా ఒక విధానం. ఈ 3 రకాల ఉపవాసాలు కూడా కార్తీక మాసంలో చేయొచ్చు. పౌర్ణమి నాడైనా కూడా ఈ 3 ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. ఇక కార్తీక పౌర్ణమి విషయానికి వస్తే కనుక, కార్తీక పౌర్ణమి నాడు త్రిపురోత్సవం అని చేస్తారు. ఎందుకు కార్తీక పౌర్ణమికి అంత మహత్వం వచ్చింది అని అంటే, త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి 2 తమ్ముళ్ళు, మొత్తం వాళ్ళు 3 త్రిపురాసురులు అంటాం మనం. ఈ యొక్క 3 రాక్షసులు కూడా బ్రహ్మగారి వరం చేత వాళ్ళు విశేషంగా దేవతలను పీడిస్తూ ఉండేవారు. దేవతలకు చాలా ఇబ్బంది కలుగజేస్తూ ఉండేవారు. వాళ్లకు విశేషమైనటువంటి వరాలు చాలా ఉన్నాయి. అందువల్ల వాళ్ళను చంపడము, వాళ్ళ నుండి దేవతలకు పీడ వదిలించడం, ఇదంతా కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో దేవతలంతా వెళ్ళి పరమశివుణ్ణి వేడుకున్నారు, త్రిపురాసురుణ్ణి సంహరించి మమ్మల్ని ఉద్ధరించు అని చెప్పేసి. ఆ విధంగా త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి పరమశివుడు సంహరించినటువంటి రోజు కార్తీక పౌర్ణమి. అందువల్ల కార్తీక పౌర్ణమికి అంతటి విశిష్టత వచ్చింది. త్రిపురాసురుణ్ణి సంహరించి తమను ఉద్ధరించినటువంటి పరమశివుడికి దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళి దీపాలు సమర్పించుకున్నారు. మీరు చూస్తే కనుక స్కాంద పురాణంలో కూడా మనకు కనిపిస్తుంది. తస్మిన్ దినే సర్వదేవైః దీపా దత్తాహరాయ చ సర్వథైవ ప్రదేయాశ్చ దీపాస్తు పరతుష్టయే. ఆ విధంగా ఆ రోజున మనం దీపాలు భగవంతుడికి సమర్పించుకోవాలి అని చెబుతూ కార్తీక పౌర్ణమి నాడు మరొక విశేషం చెబుతున్నారు. చాలామంది 360 ఒత్తులు
తో దీపం పెడతారన్నమాట అండి. అంటే మొత్తం సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలం వస్తుంది. అవును. నిజానికి 360 ఒత్తులతో దీపం పెట్టడం అనేది శాస్త్రంలో ఎక్కడా లేదు. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే 2 ఒత్తులకు ఒక దీపం కింద లెక్క వేసుకున్నా కూడా 360 ఒత్తులు అనొచ్చు, తప్పు లేదు. కాకపోతే అందులో ఉండేది 720 ఒత్తులు. దానికి కూడా మనం చూసుకుంటే 20 సప్తశతకాః సహిత దీపవర్తయ దదద్దీపం పౌర్ణిమాయాం సర్వపాపైః ప్రముచ్యతే అన్నారు. 20 సప్తశతకాః 720 ఒత్తులు కలిగినటువంటి దీపాన్ని కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకోవాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఒక ఒత్తుతో మనం ఎప్పుడు దీపం పెట్టాం, కనీసం 2 ఒత్తులతో పెడతాం, లేకపోతే 3 ఒత్తులతో పెడతాం. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్క దీపానికి 2 ఒత్తులు ఉండాలి కదా. కావున 720 ఒత్తులు అని స్పష్టంగా మనకు కార్తీక మాస మహాత్మ్యం స్కాంద పురాణంలో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి నాడు మనం చేసేటటువంటి ఈ దీపారాధన ఏదైతే ఉందో 720 ఒత్తులది, లేకపోతే సాధారణంగా చేసేటటువంటి దీపమాల సమర్పణలు, ఆ సమయంలో చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకం చెప్పి మాత్రమే దీపారాధన చేయాలి. ఆ శ్లోకం చెబుతూ దీపారాధన చేయాలి, అది చెప్పకుండా చేయకూడదు. కీటాః పతంగా మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతు నిత్యం శ్వపచాహి విప్రాహ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. కీటాహ పతంగాహ మశకాహ అన్నారు. అంటే దోమలు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, ఈ విధమైనటువంటి సకల జీవులు, చెట్లు చేమలు, నీటిలో నివసించేటటువంటి నీటిలో తిరిగేటటువంటి జీవులు, భూమి మీద తిరిగేటటువంటి జీవులు, అలాగే భూమి మీద నివసించేటటువంటి హిందువుల్లో అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కార్తీక పౌర్ణమి దీపాన్ని దర్శిస్తే కనుక వాళ్ళకే ముక్తి కలుగుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు అన్నమాట. అందువల్ల కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి దీపం అనేది అందరి కోసం, మన కోసం మాత్రమే కాదు, కేవలం తన కోసం తాను పెట్టుకునే దీపం కాదు ఇది. సకల జీవరాశి కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ పెట్టుకునే దీపమే కార్తీక దీపం, కార్తీక పౌర్ణమి దీపం. గురుగారు, మీరు చాలా చక్కగా చెప్పారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ దీపారాధన చేయాలి అని చెప్పేసి. ఎవరైతే శ్లోకం చదవలేని వారు ఉంటారో మీరు చెప్పిన భావాన్ని మనసులో తలుచుకొనైనా చేసుకోవచ్చు. చాలా మంచి మాట అడిగారు మీరు. శ్లోకం చదవలేనటువంటి వాళ్ళు ఈ విధంగా ఈగలు, దోమలు, క్రిమి కీటకాలు, నీటిలో నివసించే జీవులు, భూమి మీద నివసించే జీవులు, చెట్లు చేమలు, భూమి మీద ఉన్నటువంటి భారత ఖండంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ దీపాన్ని దర్శించి, అంటే ఈ దీపాన్ని అందరూ దర్శించలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ దీపాన్ని దర్శించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ జీవమైనా సరే తరించాలి అని చెప్పేసి కోరుకుంటూ తప్పక చేసుకోవచ్చు దీపారాధన. ఖచ్చితంగా గురుగారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలి అంటారా? అంటే ఒకరి తరపున మనం చేయొచ్చు? అలా కూడా ఒకళ్ళ తరపున మనం చేయవచ్చు కావలిస్తే. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, తల్లి 360 ఒత్తులు పెట్టుకుంటోంది అనుకోండి, 720 ఒత్తులు పెట్టుకుంటోంది అనుకోండి, మిగిలినటువంటి వాళ్ళు కూడా తలొక 720 ఒత్తులు వెలిగిస్తే మంచిదే. లేకపోతే వాళ్ళ పేరు మీద ఈవిడ ఇంకొక అన్ని ఒత్తులది ఈవిడ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నలుగురుంటే 4 720 ఒత్తుల దీపాలు వెలిగించాలి. ఖచ్చితంగా గురుగారు. అన్ని కూడా మనకి బయట రెడీమేడ్ గా దొరుకుతూ ఉంటాయి కదా ఈ ఒత్తులు అంతా కూడా. కొనే ముందు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిదంటారు. అది 720 ఒక్కొక్క వత్తు 2 వరుసలు ఉందా లేదా అని చెప్పేసి. అంతేనండి. చిన్న సందేహం గురుగారు, మనం ఈ కార్తీక మాసం అంతా కూడా ఉసిరికాయలు తినకూడదు అని చెప్పేసి చిన్న సందేహం అయితే ఉంటుంది, దాని గురించి చెప్తారా? చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటేనండి, కార్తీక మాసంలో ఉసిరికాయ తినకూడదు అని. అనేక కార్తీక పురాణ పుస్తకాల్లో కూడా నేను చూశాను. మొత్తం కార్తీక మాసం 30కి 30 రోజులు ఉసిరికాయ తినకూడదని రాసేస్తున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. కాకపోతేనండి, సంవత్సరం అంతా కూడా హిందువులకు తులసి చెట్టు ఏ విధంగా పవిత్రమో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంత పవిత్రం. కార్తీక మాసంలో ఉసిరికాయ అంత పవిత్రం అని చెప్పేసి చెప్పబడింది. కార్తీక మాసంలో ఉసిరికాయలో దీపం పెడతారు. ముఖ్యంగా ఉసిరికాయ తీసుకుని దానిపైన చిన్న ఇది చేసి అందులో కాస్త నెయ్యి ఒత్తో నూనె ఒత్తో పెట్టి దీపారాధన మహావిష్ణువుకి చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసునండి, ఉసిరి దీపం వల్ల 2 ఫలితాలు ఒకేసారి వస్తాయి. ఉసిరికాయను మహావిష్ణువుకు సమర్పించినటువంటి ఫలితం ఒకటి,
మహావిష్ణువుకు దీపాన్ని సమర్పించినటువంటి ఫలితం ఒకటి. ఈ రెండూ కూడా ఒకేసారి వస్తాయి ఉసిరి దీపం పెట్టడం వల్ల. అందువల్ల కార్తీక మాసంలో ఉసిరి దీపం కూడా మనం చాలా విశేషం అని చెప్పాలి. ఎందుకంటే మహావిష్ణువుకి ఉసిరికాయలు సమర్పించడం ఉంది కార్తీక మాసంలో. ఉసిరికాయలతో అర్చన చేయాలి. వన సమారాధన అని కార్తీక మాసంలో చేస్తారు. వన భోజనం అంటాం. నేటి రోజుల్లో అయితే మరి పిక్నిక్ లాగా మారిపోయాయి. కానీ వన సమారాధన అంటే ఒక తోటను ఎంచుకోవాలి. ఆ తోటలో ఖచ్చితంగా ఉసిరి చెట్టు ఉండాలి. ఉసిరి చెట్టు కింద మహావిష్ణువును పూజించి, అంటే విగ్రహ రూపంలో కానీ, ఫోటో రూపంలో కానీ, సాలగ్రామ రూపంలో కానీ మహావిష్ణువుకి పూజ చేసి ఒక అరగంట అయినా సరే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలు మహావిష్ణువుకి సమర్పించి, అంటే 108 ఉసిరికాయలు తెచ్చుకొని 108 ప్రదక్షిణలు చేస్తూ, ఒక ప్రదక్షిణకి ఒక ఉసిరికాయ ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుకు సమర్పించుకుంటూ 108 ప్రదక్షిణలు చేస్తారు వన సమారాధన నాడు. అంటే ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని పూజించిన తరువాత 108 ప్రదక్షిణలు, ఆ తర్వాత ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయాలి. ఇది వన భోజనం చేయవలసినటువంటి విధానం. నేటి రోజుల్లో ఏమైపోయింది, ఏదో ఒక పార్క్ ఎంచుకుంటున్నారు. ఆ పార్కులో ఒక్క భారతీయ చెట్టు ఉండదు, అన్ని పాశ్చాత్య చెట్లు, అన్ని పనికిరాని చెట్లు అన్ని కూడాను. ఆ చెట్ల మధ్య కూర్చుంటారు. ఒక భగవన్ నామస్మరణ ఉండదు, ఒక పురాణ శ్రవణం ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళంతటి వాళ్ళు చేసుకునే పూజలే కదా, ఎవరినైనా పిలిచి చేయించుకోవాలా? అక్కర్లే, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు పూజ. అదంతా కూడా వదిలేసి కేవలం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నారు. భగవన్ నామాన్నైనా చెప్పటం లేదు. కావున తప్పక మీరంతా ఏ విధంగా అయితే వన సమారాధన చేస్తున్నారో చేయండి. దాంతో పాటుగా 1 గంట భగవంతుడికి కేటాయించండి. ఉసిరి చెట్టు కింద భోజనం చేయండి. వన భోజనం ఎలాగో చేస్తున్నారు, ఖర్చు ఎలాగో పెడుతున్నారు కదా, ఉసిరి చెట్టు ఉన్నటువంటి తోటను ఎంచుకోండి, ఉసిరి చెట్టు ఉన్నటువంటి పార్క్ని ఎంచుకోండి. ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని పూజించుకోండి. 1 అరగంట అయినా సరే విష్ణు సహస్రం పారాయణ చేసుకోండి. ఉసిరికాయలు సమర్పించండి, ఉసిరి దీపాలు సమర్పించండి, ప్రదక్షిణలు చేయండి. అప్పుడు ఇంక మీరు చక్కగా కాసేపు ఆడుకోండి, పాడండి, ఇంక మీ ఇష్టం. మళ్ళీ భోజన సమయానికి అక్కడికే వచ్చి భోజనం చేసుకోండి. ఉసిరికాయల మాల తయారు చేసుకుని మహావిష్ణువుకి సమర్పించి అది మనం ప్రసాదంగా ధరించడం చాలా విశేషం. ధాత్రీ ఫల విలిప్తాంగ అని అన్నారు. సర్వ పాపై ప్రముచ్యతే. ఈ యొక్క ఉసిరికాయల మాల ఎవరైతే ధరిస్తారో కార్తీక మాసంలో పాపాలను పోగొట్టుకుంటారు. అదే విధంగా ధాత్రీ ఫల కృతాహార నరో నారాయణో భవేత్. ఎవరైతే ఉసిరికాయను కార్తీక మాసంలో ఆహారంగా తీసుకుంటారో, అంటే విశేషంగా చెబుతున్నది ఏంటంటే ఉసిరికాయను నేరుగా తినకండి, ఉసిరికాయ ఆవకాయ రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ తినండి అని చెప్పేసి ఎక్కువ మంది చెబుతూ ఉన్నటువంటి విధానం. అంతేకాని ఉసిరికాయ పూర్తిగా నిషేధం అనుకోకూడదు. ఉసిరికాయను నేరుగా తినకండి, ఉసిరికాయతో పచ్చడి చేసుకోండి, ఆహారం చేసుకోండి, ఆవకాయ చేసుకోండి మొదలైనటువంటివి చెబుతూ ఉన్నారు. కార్తీక మాసంలో ఉసిరికాయ తిన్నవాడు సాక్షాత్తు నారాయణుడితో సమానమవుతాడు అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి విషయం అండి. కావున కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఉసిరి కాయలను దూరం చేసుకోకండి. ఉసిరి రసంతో స్నానం చేయడం కూడా కార్తీక మాసంలో విశేషం. చాలా మందికి తెలియదు. ఉసిరి రసం తీసి మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. అలా చేస్తే కూడా అద్భుతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. అవునవును గురుగారు. ఆయుర్వేదంలో చూసుకుంటే ఉసిరికాయకు చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో ఆధ్యాత్మికంగా ఉసిరికాయకు అంతే విశిష్టత. ధాత్రీ వృక్షము అని పేరు ఉసిరి చెట్టుకు. ధాత అంటే బ్రహ్మదేవుడు. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడికి రాగద్వేషాలు లేని సందర్భంలో, అంటే భావోద్వేగాల వల్ల కాకుండా కళ్ళ నుండి ఆయనకు ఒక 2-3 అశ్రు బిందువులు వస్తాయి, 2-3 నీటి బిందువులు వస్తాయి. ఆయన బాధతోనో ఆనందంతోనో వచ్చినవి కావు, సహజంగా వచ్చేస్తాయి. అలాగే ఆ బిందువుల నుండి ఉద్భవించినటువంటిది ఉసిరి చెట్టు. అందువల్ల దానికి ధాత్రీ వృక్షము అని పేరు. కార్తీక మాసంలో మీరు ధాత్రీ వృక్షాన్ని పూజిస్తే సంవత్సరం అంతా ఆ ధాత్రీ వృక్షం దాదీలాగా మనల్ని రక్షిస్తుంది. ఒక దాది ఏ విధంగా అయితే ఇంట్లో బిడ్డను రక్షిస్తుందో ఆ విధంగా రక్షిస్తుంది. కావున ఉసిరి చెట్టును పూజించాలి, ఉసిరి కాయలను సమర్పించాలి, ఉసిరి మాల వేసుకోవాలి, ఉసిరి రసంతో స్నానం చేయాలి, ఉసిరి దీపాలు సమర్పించాలి, ఉసిరి ఆవకాయ కానీ ఉసిరి పచ్చడి కానీ తినాలి. ఖచ్చితంగా గురుగారు, అసలు కార్తీక పౌర్ణమి గురించి, దాని విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా అసలు ఉసిరికాయల యొక్క విశిష్టత ఏంటి, దాని వెనుకున్న కథ ఏంటి అని కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.